డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. డీలిమిటేషన్ ఎక్సైజ్ జరిగితే లోక్సభలో నార్త్ ఇండియన్ స్టేట్స్ కి ఎక్కువ సీట్లు, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి చాలా తక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఆయన అనటం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈరోజు మార్చి 5వ తారీఖు తమిళనాడు సీఎం చెన్నైలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేశారు. అన్ని పార్టీలు కలిసి కూర్చోబెట్టారు. దాదాపు 58 పార్టీలు ఈ ఆల్ పార్టీ మీటింగ్కి అటెండ్ అయ్యాయి. కానీ బీజేపీ కొన్ని చిన్న తమిళనాడు బేస్డ్ పార్టీస్ అటెండ్ అవ్వలేదన్నమాట. మొత్తం ఈ మీటింగ్లో ఒక తీర్మానం పాస్ చేశారు. ఆ తీర్మానంలో ఓవరాల్గా డీలిమిటేషన్ ఎక్సైజ్ ఏదైతే ఉందో దానికి తమిళనాడు వ్యతిరేకం కాదు. అయితే డీలిమిటేషన్ ఎక్సైజ్ అనేది 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది 1971 జనాభా ప్రకారం జరగాలి. అదే డీలిమిటేషన్ అనేది వచ్చే 30 సంవత్సరాలు ఏదైతే జనాభా నిష్పత్తి 1971 ప్రకారం తీసుకున్నారో అది నెక్స్ట్ 30 ఇయర్స్ కూడా క్యారీ అవ్వాలని చెప్పారనమాట. దీని ప్రకారం ఈ మొత్తం దీనిలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ స్థాపించాలి, ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టార్ట్ చేయాలి. దానిలో ఎంపీస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి లోక్సభ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పొలిటికల్ పార్టీస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉండి సౌత్ ఇండియన్ స్టేట్స్కి, దక్షిణాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి చెన్నైలో జరిగిన యాల్ పార్టీ మీటింగ్లో ఒక తీర్మానం పాస్ చేశారనమాట.